వచ్చేటువంటి ప్రదేశాల్లో, నీకు తెలిసినటువంటి స్థలములలో, నీ ఉండేటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఇదిగో భేదవాడైనటువంటి నీ సహోదరుడు ఎవడైనా కనపడితే వాని కొరకు నువ్వు ఎటువంటి సహాయాన్ని చేశావు? వాని కొరకు నువ్వు ఎటువంటి సహాయాన్ని చేశావు? ఎటువంటి వాడిగా నువ్వు ఉన్నావు? ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడిగా నీవు ఉన్నావు కాబట్టి. మరణానంతరము నీకు ఒక బ్రతుకు ఉంది. మరణము అంతము కాదు, ఆరంభము. మరలా జ్ఞాపకం తీసుకున్నావు, మరణము అంతము కాదు, అది ఆరంభము. హృదయాన్ని కఠినపరుచుకుని ఇది నా ప్రతి వ్యక్తి కూడా మరి యొక్క వ్యక్తిని దోచుకోవటము, అతని మీద లేనటువంటి స్థితిగతులతో అతని చిన్న చూపు చూడటము, హీనకరమైనటువంటి పరిస్థితుల్లో నడిపించబడటం అనేటువంటి ప్రారంభం. కాబట్టి హృదయము దైవ సంబంధితమైనటువంటి హృదయము దైవ సంబంధితమైన ఆలోచనతో దేవుడు బహుగా దీవించినప్పుడు ఈ ధనము నీ వెంబడి